ఆప్కి అదాలత్లో పీయూష్ గోయల్ మీద ఆరోపించబడ్డ మొదటి ఆరోపణ, ఈయన వారసత్వ రాజకీయాలకు ఒక సింబల్. గోయల్ సార్, బీజేపీ ఎప్పుడూ కూడా వారసత్వ రాజకీయాలు మేము నడపం అని అంటూ ఉంటుంది. కానీ మీ మదర్ ఎలక్షన్స్ లో నిలబడి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీ ఫాదర్ బీజేపీ ట్రెషర్గా పనిచేశారు, రాజ్యసభ మెంబర్గా ఉన్నారు అటల్జీ గవర్నమెంట్లో, ఇంకా ఆయన మినిస్టర్గా పనిచేశారు. దీన్ని మరి వారసత్వ రాజకీయమేనేగా అంటారు? రజత్ గారు, ఫ్యామిలీ రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే, ఒకతను ఏమీ చేయకుండా తిన్నగా వెళ్ళి పదవిలో కూర్చుంటారు. నేను 2008 వరకు మహారాష్ట్రలో ఒక సాధారణమైన అంటే ముంబైలో ఒక కార్యకర్తగా ఉండేవాణ్ణి. పోస్టర్ అతికిచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేవాణ్ణి. మా అమ్మగారి ఇంట్లోనే ఆ పేస్ట్ తయారు చేసేవారు. ఎందుకంటే అప్పట్లో పోస్టర్ అతికించడానికి గ్లూ కొనడానికి మా దగ్గర డబ్బు ఉండేది కాదు. అందుకనే ఇంట్లోనే మేము పేస్ట్ తయారు చేసేవాళ్ళం. అందుకని రాత్రిపూట పోస్టర్ అంటించేవాళ్ళం. నా హ్యాండ్ రైటింగ్ ఏమీ పెద్దగా బాగుండదు, అందుకని వాల్ లైటింగ్ సూపర్వైజ్ చేస్తారు. అక్కడి నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. నాకు మా అమ్మ గాని నాన్న గాని లేదా మా ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ గాని లేదా నన్ను తిన్నగా తీసుకెళ్లి పదవిలో ఎవరు కూర్చోబెట్టలేదు. నేనేమడుగుతున్నానంటే 2008లో మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్లి, నాన్న రాజ్యసభ సీటు నాకు అప్పగించండి అన్నారట. మీరు నా గురించి బాగా రీసెర్చ్ చేశారు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా అదాలత్లో ఒప్పుకోవాలి. నాకు కాస్త కోరిక ఉండేది. అదే సమయంలో మా నాన్నగారి టర్మ్ పూర్తయింది. సో అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేశాను. ఆయన ఆ టైంలో వెళ్ళి అద్వానీ గారితో మాట్లాడగలరమని ట్రై చేశాను. అద్వానీ గారు నన్ను స్వయంగా ఇంటికి పిలిచారు. దాదాపు గంట సేపు హీ గైడెడ్ మీ. ఇలా చూడు, నువ్వు గనక నా సీట్లో కూర్చున్నావంటే జీవితం అంతా నీకు ఎప్పుడు కూడా మనసులో ఒకటే ఉండాలి. నేనిక్కడ రాజకీయాల్లో ఉండడం వల్లే నీకు ఈ పదవి దొరికిందని అనిపిస్తుంది. నీ టాలెంట్కి, నీ హార్డ్ వర్క్కి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు పదవి వస్తుంది. వస్తే రాని, ఒకవేళ రాకపోతే నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది పదవి కోసం కాదు కదా. ఏదో ఒకటి చేయడానికి నీకు ఒక అవకాశమే కదా కావాలి. అది నువ్వు చేసి చూపించు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆయనకి క్యాన్సర్ వచ్చింది. హీ పాస్డ్ అవే. అంతే, బాధాకరమైన విషయం. సో నాకు ఆ టైంలో ఆ పదవి రాలేదు. అందుకని నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఒకవేళ నాకు గనక అప్పుడే పదవి వచ్చుంటే ఇవాళ నేను ఈ అదాలత్లో కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి కొంచెం భయపడేవాడిని. అదే నిజం. కానీ మీ మదర్ అందరి దగ్గర పీయూష్ 4 సంవత్సరాల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నారు, జనసంఘ్ జెండాని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని కూడా చెప్పారు. అలా ప్రజలందరికీ ఇచ్చారు. ఈ విషయం నేను కూడా చాలాసార్లు విన్నాను. మీరు ఎవరికి ఓటేస్తారని నేను రోడ్డు మీద నుంచి అందరినీ అడిగేవాణ్ణి. నేను నా ఓట్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే వేస్తాను. ఇలా చెప్పి నేను రోడ్లో అందరినీ ఓట్లు అడిగేవాణ్ణి. నిజానికి ఆ టైంలో ఓటంటే ఏంటో కూడా నాకు తెలియదు. కానీ కొంచెం కొంచెంగా మీకు బాగా అన్నీ అర్థమయ్యాయి అనుకుంటా. మీ చిన్న వయసులో మీరు ఏ రాజకీయ నాయకుడి చేతుల్లో ఆడుకున్నారో ఆయన ఒక గురు గోల్వాల్ గర్జీత్, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. ఆయనతో మీరు ఆటలాడి ఆ ఆటలన్నీ బాగా నేర్చుకున్నారు. అది ఖచ్చితంగా నా అదృష్టమనే అంటాను. గౌరవనీయులైన అటల్ గారు మా ఇంట్లో ఉండేవారు. అప్పుడు చాలామంది పొలిటికల్ లీడర్స్ డైమెన్షన్స్ మనకి తెలిసేది కాదు, అర్థం అవ్వదు కూడా. ఆయన చాలా రిజర్వ్డ్ వ్యక్తి. అందుకని ఇంట్లో ఆయన ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు. నేను ఒకరోజు మధ్యాహ్నం మా ఇంట్లో లివింగ్ రూమ్లో గోళీలు ఆడుకుంటూ ఉన్నాను, మార్బల్స్. ఆయన అక్కడికి ఎప్పుడొచ్చారో నాకు కూడా తెలీదు. ఆయన అప్పుడు ఆ ధోతి అంతా వేసుకుని అక్కడ కూర్చుని అక్కడున్న ఒక చైర్ మీద కూర్చున్నారు. హీ సా మీ ఫెయిల్. అప్పుడు నేను 2 అడుగుల దూరంలో ఉన్న మార్బుల్ నేను కొట్టలేకపోయాను. అప్పుడైనా నా నుంచి ఆ మార్బుల్ తీసుకుని, కొన్ని విషయాలు అలాగే మన మైండ్లో ఉండిపోతాయి. ఆయన ఈ వేలు యూజ్ చేసి ఆ మార్బుల్ని ఇదిగో ఈ విధంగా ఈ వేలుతో 8 అడుగుల దూరంలో ఉన్న మార్బుల్ని కొట్టారు. ఆ రోజు నుంచి నేను ఆయన ఫైన్ అయిపోయాను అనుకుంటాను. చిన్న చిన్న విషయాలు ఒక్కోసారి మనకి చాలా పెద్ద విషయాలు నేర్పిస్తూ ఉంటాయి. మా ఇంటికి పెద్ద పెద్ద నాయకులు వచ్చేవాళ్ళు. వాళ్ళు కార్యకర్త కావచ్చు లేదా లీడర్ కావచ్చు. అందరం కలిసే తినేవాళ్ళం, అందరు కలిసి ఉండేవాళ్ళం, ఒకేసారి కూర్చునేవాళ్ళం. నా లైఫ్లో దొరికిన ఆ ఎర్లీ లెసన్స్ అది ఈరోజు మన ప్రధానమంత్రి అయిన శ్రీ మోడీ గారు యాక్షన్లోకి తీసుకొస్తున్నారు. ఆయన
ఆ కట్టుబాట్లు అన్నిటినీ కూడా ఈ దేశ రాజకీయాల్లోకి దించుతున్నారు. అది చూస్తుంటే నేను కూడా ఎక్కువగా ఇన్స్పైర్ అయిపోయాను. అటల్ గారు ఒకసారి మిమ్మల్ని ఆయనతో పాటు ఫ్లైట్లో తీసుకెళ్లారట. అలా 2-3 రోజులు మొత్తం అంతా తిప్పారట. నేనప్పుడు స్టూడెంట్గా ఉండేవాడిని. అప్పుడు స్కూల్ స్టూడెంట్ని. అప్పుడు చాలా బాగా స్కూల్ షూస్ వేసుకుని, డ్రెస్ వేసుకుని అప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. టార్మాక్లో ఆయన అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆ తర్వాత సంగ్లీ, కోలాపూర్ ఆ చోట్లలో ఆయనకి మీటింగ్ ఉండేది. ఓ 4 రోజులు అనుకుంటాను. అప్పుడు ఆయన ఫారిన్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు టార్మాక్ ఎయిర్పోర్ట్లో ఆయన నన్ను నువ్వు ఏం చేస్తున్నావని అడిగారు. నేను కూడా హాలిడేస్ అని చెప్పాను. నాతో రాని నేను వెంటనే తీసుకెళ్ళిపోయారు. ఐ వాస్ టేకన్ బ్యాక్, ఎందుకంటే నేను ఏ డ్రెస్లు తీసుకెళ్ళలేదు, ఏ అరేంజ్మెంట్స్ చేయలేదు. కానీ నేను ఆయన చిన్నప్పుడు చాచాజీని పిలిచేవాడిని. అదేవిధంగా ఆయన కూడా నా మీద ఎంతో ఆప్యాయతగా ఉండేవారు. ఆయనను ఫ్లైట్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయారు. ఆయనతో పాటు 4 రోజులు గడిపాను. ఇప్పటికి కూడా ఆ కలెక్షన్ అంతా నా కళ్ళ ముందు ఉంది. నేను ఆయనతో ఉన్నప్పుడు మేము ముందుగా వెళ్ళింది కోలాపూర్కే. అక్కడ ఒక షాప్లోకి వెళ్ళి ఆయన నాకు కోలాపూర్ చెప్పులు కొనిచ్చారు. పజామాస్, కుర్తాస్ కూడా కొనిచ్చారు. 4 రోజులు నేను ఆయనతోనే గడిపాను. అందులో ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లతా మంగేష్కర్ మేడం గారి ప్రసంగాలు జరుగుతున్నాయి. సంఘైలో ఒక అవార్డ్ ఫంక్షన్ జరిగింది. ఆ టైంలో అటల్ గారు దాదాపు 1 గంట సేపు స్పీచ్ ఇచ్చారు. ఆ గంట పూర్తి స్పీచ్ కూడా అందులో పూర్తిగా అసలు ఏమాత్రం రాజకీయాలు లేకుండా ఇండియాలోని సంస్కృతి గురించి, కళల గురించి, ఇండియాలోని మ్యూజిక్ గురించి, ఇండియాలోని పారంపర్యం గురించి ఆయన స్పీచ్ ఇస్తూనే ఉన్నారు. ఆయన ఇచ్చిన స్పీచ్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఈరోజు కూడా చూసారంటే 100వ మన్ కీ బాత్ ప్రోగ్రాం, ప్రధానమంత్రి మోడీ గారి ప్రోగ్రాం చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఆ విషయమే గుర్తుకొచ్చింది. మన ప్రధానమంత్రి మోడీ గారు 100 నెలలకి ప్రతి నెల ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూసారంటే నిజానికి అది ప్రజల మనసులో ఉన్న విషయాలు. అందుకైనా ప్రజల మధ్యలోకెళ్ళి మాట్లాడుతున్నారు. ఆ 100 ఎపిసోడ్లలో ఒక్కసారి కూడా మోడీ గారు పాలిటిక్స్ గురించి ఎలాంటి విషయాలు కూడా ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం నుంచి అస్సలు తీయలేదు. ఇదేమీ మామూలు విషయం కాదు కదా. మీరు చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడం అన్నది మంచి విషయం. అందులో మీరు నెంబర్ 2 ర్యాంక్ తీసుకోవడం కూడా మంచిది. మీరు లా చదివారు. ఎంత చదివిన మీరు ఎందుకని రాజకీయాల్లోకి వచ్చాను అని ఆలోచన ఏమన్నా చేశారా? ఆన్ ద కాంట్రరీ, నిజానికి నాకు తెలిసినంత వరకు ఒకవేళ మీరు ప్రధానమంత్రి మోడీ గారి క్యాబినెట్ చూసారంటే, ఆయన ఓవరాల్ వర్కింగ్ చూసారంటే, ఒక రకంగా చూడాలంటే నిజానికి ఇది నా గుర్తింపు కూడా అని అంటాను. అందుకనే భారతీయ జనతా పార్టీలో ఉన్నత పదవిలో ఉన్నవాళ్లు, ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, లేదా అమిత్ షా గారు కానివ్వండి, లేదా రాజ్నాథ్జీ, అందరూ కూడా ఒక విధంగా దేశానికి సేవ చేయడానికి కొత్త టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, డిజిటల్ ప్రపంచంలోని ప్రయోజనాల్ని రెగ్యులర్ పనుల్లోకి ఎలా అమలులోకి తీసుకురావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో మోడర్నైజ్ విషయాలు త్వరగా రావాలని పోరాడుతున్నారు. మీరే ఆలోచించి చూడండి. BS6 బండి స్టాండర్డ్, అది ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది. యూరోప్ ఇంకా అమెరికా రీసెంట్గానే లాంచ్ చేశారు. అది కూడా ఇండియాలో చేసేశారు. ఒకనొక కాలంలో ఫారిన్లో లాంచ్ అయ్యి 20 సంవత్సరాల తర్వాత ఇండియాలో లాంచ్ అయ్యేది. కానీ ఇప్పుడు చూడండి, 5G టెక్నాలజీ చాలా డెవలప్డ్ దేశాల్లో ఇది చేయడానికి ముందే ఇండియాలో మొదలుపెట్టేశారు. ఇవాళ అన్ని దేశాల్లోనూ ప్రధానమంత్రి మోడీ గారు ఆయనే స్వయంగా వీటన్నిటిని ఇండియాలో ఎలా లాంచ్ చేయాలో చూసుకుంటున్నారు. చాలా రకాల విషయాల్లో ఇవాళ భారతదేశపు ప్రజల్లో ఒక రకమైన నమ్మకం వచ్చిందని చెప్పొచ్చు. ఈ నమ్మకం రావడానికి కారణం ఎవరిని చూసారంటే, ఇంత పెద్ద బాధ్యత తీసుకున్న మన మోడీ గారనే నేను అంటాను. దాంతోపాటు ఆయన స్వయంగా ఆయన పనులని చేసుకునే విధానం, కొత్త ప్రాసెస్, కొత్త పనులు చేసుకునే విధానాలన్నీ కూడా నాకు తెలిసినంత వరకు ఆయన ఒక మేనేజ్మెంట్ గురువులా కానీ పనిచేస్తున్నారు. కేజ్రీవాల్ ఈయన 4th పాస్ అని అన్నారు. ఆయన డిగ్రీ గురించి ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు. ఆయన డిగ్రీ మొత్తం వెబ్సైట్లో ఉంది. నాకు తెలిసినంత వరకు మోడీ గారి పని మాత్రమే మాట్లాడుతుంది. మీరే బాగా ఆలోచించి చూడండి. అంటే అసలు విషయం ఏముందని అమెరికాలోని కామర్స్ సెక్రటరీ వాళ్లే ఈ విషయాన్ని చెప్పారు. ఏమన్నారంటే, నేను ప్రధానమంత్రి మోడీ గారిని కలిసినప్పుడు మా డిస్కషన్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కామర్స్ టెక్నాలజీ
అండ్ మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్, మిషన్ లెర్నింగ్, మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నారట. వాళ్ళు దీని గురించే మాట్లాడుకున్నారు. ఇంత బ్రాడ్ ఆలోచనలు, మోడర్నైజ్డ్ థింకింగ్, ఈయన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మనందరి చార్టర్డ్ అకౌంటింగ్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ డిగ్రీ కన్నా ఆయన ఆశయం చాలా గొప్పదనే అంటాను. ప్రేక్షకుల్లోంచి ఎవరన్నా 2 ప్రశ్నలు అడగచ్చు. మీరు ఎక్కువ పూజ పునస్కారాలు చేశారు, అది మేము చూసాం. సో నా ప్రశ్న ఏంటంటే, మీరు ఆంజనేయ భక్తుడా? అవును, నేను ఆయన భక్తుణ్ణే. ప్రతి మంగళవారం నన్ను మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడిలో చూడొచ్చు. అది కనాట్ ప్లేస్లో ఉంది. ప్రతి శనివారం న్యాయమార్కులో ఒక ఆంజనేయుల గుడి ఉంది. ఈ 2 గుళ్లలో మీరు నన్ను మంగళవారం ఇంకా శనివారం పూట చూడొచ్చు. మిస్ అవ్వకుండా వస్తుంటాను. ఈ ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మన గుళ్ళు కనుక ఉన్నాయంటే నేను తప్పకుండా ప్రయత్నించి అక్కడికి వెళ్ళి తీరుతాను. లండన్లో ఉన్న స్వామి నారాయణ గుడికి వెళ్ళాను, సిడ్నీలో ఒక గుడికి వెళ్ళాను, దేశంలో ఉన్న చాలా గుళ్ళకి వెళ్ళాను. ఒకసారి వాషింగ్టన్లో గుడి వెతుక్కుంటూ అలా గంటసేపు గడిచింది. ఆ గుడి చాలా దూరాన ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్లాలో ఏమీ అర్థం కాలేదు. కానీ మేము గంటసేపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలనేదే నా కోరిక. మన దేవుడు ఆంజనేయ స్వామి, ఆయన కష్టాలన్నింటినీ తీర్చే స్వామి. ఒకవేళ మనం దేశంలోని సమస్యలు తీర్చగలిగితే, అంతేకాకుండా సమస్యలకి విముక్తి కలిగించావంటే నేను ప్రజలకి ఇంకా బాగా సేవలు చేసుకోగలనని నమ్ముతున్నాను. ఇప్పుడు గనుక మీరు చూశారంటే కర్ణాటక ఎలక్షన్లో హనుమాన్ ఎంటర్ అయ్యారు. దీనివల్ల కాంగ్రెస్ ఎంతో భయపడుతోంది. ఇలా చూడండి, హనుమాన్ హోమ్లీ ప్రెసెంట్ అన్ని చోట్లలో ఉంటారు. కానీ కర్ణాటక ఆయన పుట్టిన చోటు. ప్రజలకి హనుమాన్ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ముందుగా వాళ్ళు ఆ దేవుడు రాముణ్ణి లాక్ చేయాలని అనుకున్నారు. రామ్ సేతు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అసలు రామ్ సేతు అనేదే లేదని అన్నారు. రాముడు పుట్టిన చోటు గురించి సమస్య వచ్చినప్పుడు ఆయన పుట్టిన చోట్లోనే ఆయన గుడిని కట్టకూడదు, ఆయనకి ఆరాధనలవి జరగకూడదని చాలా సమస్యలు క్రియేట్ చేశారు. ఆ రోజు వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసినప్పుడు బజరంగ్ దళపతి, బజరంగ్ అంటే ఏంటి? ఆంజనేయుడు దేవుడి మీద నమ్మకం పెట్టిన వాళ్ళు, అదీ కాకుండా సోషల్ సర్వీస్ చేస్తున్న ఒక మంచి ఆర్గనైజేషన్, అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఇదే విధంగా హిందూ సెంటిమెంట్స్ ని మళ్లీ బాధ పెట్టాలని ప్రయత్నిస్తే శాంతి భద్రత ఉండకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. సమాజంలో ఉన్న వాళ్ళందరినీ విడదీయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సమాజంలో వాళ్ళు వైలెన్స్ ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశంలో ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళు. కాంగ్రెస్ పనులన్నీ కూడా మన దేశపు ప్రజలు చూస్తున్నారు. 2014లో 44 సీట్లలో వాళ్ళు ఓడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు రాలేకపోయారు. మన దేశంలోని ప్రజలు మన దేశాన్ని పెద్ద సమస్య నుంచి కాపాడారు. ఇక మీదట కూడా ఆంజనేయుడు దేవుడు ఫీలింగ్స్ అన్నీ కూడా మన ముందే ఉన్నాయి. నాకు బాగా నమ్మకం ఉంది. మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు, అలాగే కర్ణాటకలో కూడా ఎలాంటి సమస్యలు రావని చెప్పగలను. కాంగ్రెస్ బజరంగ్ దళ్లో PFIతో కలిసి మాట్లాడడంలో తప్పంటారా? వాళ్ళు తప్పు చేశారని మోడీ గారు కనిపెట్టేశారు. ఇప్పుడు కర్ణాటక మొత్తం హనుమాన్ చాలీసా చదువుతున్నారు. ఇలా చూడండి సార్, కాంగ్రెస్లో వాళ్ళ తప్పుని చెప్పను, కానీ వాళ్ళ ఉద్దేశం అలాంటిదనే చెప్పాలి. కాంగ్రెస్ ఉద్దేశం ఏంటో మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎవరైనా ఎలక్షన్లో ఓడిపోయారంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని బ్లేమ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా కేసులో ఓడిపోయారంటే వాళ్ళప్పుడు న్యాయస్థానం మీద లేదా కోర్టు మీద తప్పులెత్తి చూపిస్తున్నారు. వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళ యాక్షన్స్ వల్ల పార్లమెంట్లో ఉన్న వాళ్ళ ఎంపీస్ అందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేశంలోని పార్లమెంట్ని తప్పడుతున్నారు, అలాగే వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో కాంగ్రెస్కి సంబంధించినంత వరకు మీ మైసెల్ఫ్, ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధించినంత వరకు నేను కాదు, మనం, ఇద్దరు ఆలోచనలు కూడా ఇవే. ఇంకో ప్రశ్న అడగచ్చు. సార్, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు రాజకీయాల్లో ఉన్నారు, మినిస్ట్రీలో ఉన్నారు. ఒకవేళ మీరు రాజకీయాల్లో లేకపోతే ఎందులో ఉండేవారు?
ఇలా చూడండి, మీరు గనక నా దారిలో చూసారంటే, నేను గనక చరిత్రలోకి వెళ్ళానంటే 1988లో నా CA లా 2 పూర్తి చేశాను, 87లో నేను 2 పూర్తి చేశాను, 88లో నేను కూడా ప్రెస్టీజ్ యూనివర్సిటీలో వాంటన్లో సీటు కోసం నేను అక్కడ అప్లై చేశాను. నాకు అక్కడ PhD సీట్ దొరికింది, PhD స్ట్రాటజీ. అప్పుడు ఆ సమయంలో నా పనుల వల్ల అక్కడ కొన్ని కొత్త కొత్త ఫ్యాక్టరీలు కట్టారు, ఫ్యాక్టరీస్ రావడం మొదలయ్యాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మేము మొదలు పెట్టాం. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడే ఒక చిన్న ఫ్యాక్టరీ మొదలు పెట్టాను. దాని ధర 19,18,000. ఇదే ఆ ప్రాజెక్ట్ పూర్తి కాస్ట్. అది కూడా మా నాన్నగారి పెన్షన్ నుంచి డబ్బులు వచ్చాయి, ఒక ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది, ఆ పెన్షన్ని కమ్యూట్ చేశారు, ఒక లివింగ్ క్యాష్ వచ్చింది, అది నా క్యాపిటల్గా మారింది. ఆ తర్వాత నేను ఆ ఫ్యాక్టరీ నడిపాను. తర్వాత కొన్ని సమస్యలు రావడం వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఒకవేళ నేను గనక అక్కడికి వెళ్ళుంటే, చదువుంటే, బహుశా నేను ప్రొఫెసర్ అయిండేవాడినేమో. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఉంటే ఎన్నో కోట్లు సంపాదించేవారుగా. ఇలా చూడండి, మీరు చెప్పింది నిజమే. ఒక ఇన్వెస్టర్ బ్యాంకర్గా నేను బాగానే సంపాదించాను, చాలా సక్సెస్ దక్కించుకున్నాను. కానీ నాకు తెలిసినంత వరకు ఈనాటికి నా బలం అదేనంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ ఖర్చులు, నేనే నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను, నా పిల్లల చదువులు, అండ్ నాకు ఎలాంటి దిగులు లేదు, ఎందుకంటే నా దగ్గర ఒక మంచి క్యాపిటల్ ఉంది కనుక. చూసారంటే నేను 2010 నుంచి ఈ డొమైన్లో ఉన్నాను, పార్లమెంట్ మెంబర్నయ్యాను. మీరు చూడండి, నేను చాలా సంవత్సరాలుగా నేను కేవలం దీని మీదే కాన్సంట్రేషన్ పెట్టాను. దాంతోపాటు అవసరాలు వచ్చినప్పుడు, దాంతోపాటు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు ఈ పనులు కలిపి చూసుకున్నాను. కానీ నాకు అవకాశం వచ్చింది మన ప్రధానమంత్రి మోడీ గారి వల్లే అని చెప్పాలి. ప్రజలకి సేవలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించారు నాకు. అప్పటి నుంచే నేను పూర్తిగా, నాకు వచ్చే ఇన్కమ్ ఆగిపోయింది, కానీ నా దగ్గర క్యాపిటల్ ఉండింది కాబట్టి నేను ఒక మంచి జీవితాన్ని గడపగలిగాను, కుటుంబాన్ని నేను చూసుకోగలిగాను. నేను మా పిల్లలకి మంచి చదువులు అందించాను, అలాగే వాళ్ళని బాగా చూసుకోగలిగాను కూడా. అంతేకాదు, సమాజ సేవ కోసం నేను ఇవాళ పూర్తిగా అంకితం అనే చెప్పచ్చు. కానీ మీరు ముంబైలో ఉన్నారు, చూడ్డానికి ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటారు, సినిమాలన్నా కూడా మీకెంతో ఇంట్రెస్ట్, అయితే హీరో కావచ్చుగా మీరు. నాకు సినిమాల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువనే చెప్పాలి. అదే కాకుండా సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను 3 Idiots లాగా కాదు, నేను ఎప్పుడూ కూడా ఒక రాంగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళను. నాకు యాక్టింగ్లో అసలు ABCDలు కూడా రావు. నా డైలాగ్ డెలివరీలు చూసారంటే చాలా దారుణంగా ఉంటాయి. చూసారంటే నా గొంతులో కూడా ఒక ప్రాబ్లం ఉంది, అందుకని పొరపాటున కూడా సినిమాలో యాక్ట్ చేయాలన్న కోరిక నాకు లేదు, దానికి కలలు కనలేదు, ఆ కోరిక కూడా లేదు. ఇప్పుడు నేను ఏ పని అయితే చేసుకుంటున్నానో ఆ పని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా జీవితంలో నాకున్నదిలా ఒకే ఒక లక్ష్యం, ప్రధానమంత్రి మోడీ గారికి ఎలా అయితే ఒక గట్టి ఉద్దేశం ఉందో, అదే విధంగా రాబోయే 25 సంవత్సరాల్లో ఇండియాని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి, ఈ దేశంలో అందరినీ ధనవంతులుగా మార్చాలని అనుకున్నారాయన.